హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సప్త శనివారాల వ్రతం కథ. ఈ మార్గశిర మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ 7 శనివారాల వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఎంతో సహాయపడుతుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. సౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవ్వరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో బృహమహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అన్నాడు. ఆయన మహాతపశ్శాలి. మునులంతా ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతీ వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తవని అహంకరిస్తూ నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. అందువలనే భూలోకంలో ఎక్కడా బ్రహ్మదేవుని గుడిలో కనిపించవు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకరా, నీవు నాట్య విలాసాల్లో మునిగి మహాతపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. అందువలనే భూలోకంలో మనం శివలింగానికి మాత్రమే పూజిస్తాము. ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పాన్పు మీద పడుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్లా పాలు ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి.